ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. అయితే ఇది అనివార్యం కూడా. మనందరం కూడా తప్పనిసరిగా అత్యవసరంగా సమావేశం అయ్యి ఈ వర్గీకరణ అనేటువంటి అంశం మీద ఉపకులాలుగా మనం ఏం చేయాలనేటువంటి ఒక కార్యాచరణని చర్చిస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశం వెంకటేశం గారు అనడంతో మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని ఈ సమావేశానికి మొట్టమొదటిసారి వచ్చాం. అయితే అంతకుముందు గతంలో ఎస్సీ ఉపకులాలనే పేరు మీద మేము వేరే మిత్రులందరితో కొన్ని సమావేశం పెట్టాము. అది ఫంక్షను అంటే డిస్ఫంక్షన్ అయింది. అంటే ఆ సంఘం అనేది మరి ఫంక్షన్లో లేదు, వాస్తవానికి ఎవరికి వాళ్ళే అయిపోయినారు. కానీ మేము 2003లో నేతకాని కుల హక్కుల పరిరక్షణ సంఘం ఒకటాన్ని మేము స్థాపించాం. నేను ఇంకొక చీఫ్ ఇంజనీరు ముడిమల్ల శంకర్ గారని మేమిద్దరం కలిసి స్థాపించాం. ఎందుకంటే ఎస్సీ ఉపకులాలలో ముఖ్యంగా మాల ఉపకులంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులము నేతకాని మహర్ కులం. అంటే మేము 15 లక్షల జనాభాతో ఉన్నాం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాం. 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంటు నియోజకవర్గాల యొక్క అభ్యర్థుల యొక్క గెలుపోవటములు అనేటువంటివి మా కులం యొక్క ఓట్ల ప్రాతిపదిక మీదనే, మా కులం ఓట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఆ రకంగా మేము కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్గా కూడా మేము నేతకాని కులం అనేటువంటిది ఉన్నది. ఉదాహరణకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 17 లక్షల ఓటర్లు ఉంటే దాంట్లో మాల, మాదిగ, ఇతర ఉపకులాలన్నీ కలిపి 4 లక్షల ఓటర్లు ఉన్నట్లయితే ఆ 4 లక్షల్లో 1,73,000 ఓటర్లు ఒక్క నేతకాని కులస్తులే ఉన్నారు. అందువల్లనే మాకు 2009 నుండి అంటే ఎప్పుడైతే ఈ జనాభాని మేము ఒక 15 సంవత్సరాలు కష్టపడి ఊరూరు తిరిగి జనాభా లెక్కలు తీసుకున్నాము, తర్వాత ఓటర్ల యొక్క సంఖ్యను తీసుకున్నాము. ఆ ప్రాతిపదిక మేము అన్ని రాజకీయ పార్టీల దగ్గర ప్రాతినిధ్యం కోసం మేము పోరాటం చేశాం. అందులో భాగంగానే మాకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కొన్ని రాజకీయ పార్టీలు మాకు కేటాయించాయి. మేము ఒకసారి గెలిచాము, 2 సార్లు ఓడిపోయాం. ఓడిపోవడానికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే మరి మాలలోనే చాలా ధనవంతులై ఉండి మరి రాష్ట్రాన్నే కాదు దేశాల్లో కూడా ఎస్సీ కులంలో మరి ప్రామాణికమైనటువంటి ధనవంతులుగా ఉన్నటువంటి గడ్డం వెంకటస్వామి గారి కుటుంబం మీద మేము పోటీ చేయడంతో అన్ని సందర్భాల్లో మేము గెలవలేకపోయాం. కేవలం ఆర్థికపరమైనటువంటి అంశమే దానికి ప్రధాన కారణం తప్ప ఓటర్లు తక్కువ ఉండటం అనేది కాదు. సరే ఏమైనా అలాగే చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ నేతకాని ఓటర్లు ఎక్కువ ఉన్నారు. సో ఆ రకంగా ఆ 2 నియోజకవర్గాల్లో కూడా మేము ఎమ్మెల్యేగా పోటీ చేశాం. చెన్నూరులో మేము గెలవలేకపోయాం, కానీ బెల్లంపల్లిలో 2 సార్లు కూడా మేము గెలిచాం. సో అట్లాగే ఇట్లా అన్ని అదొక పెద్ద ఇదనుకోండి. అంటే ప్రధానమైనటువంటి అంశాలు మీ దృష్టికి తెస్తున్నా. ఎందుకంటున్నానంటే అసలు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఈవెన్ తెలంగాణ వచ్చిన తర్వాత దండోర మూవ్మెంట్ అనేటువంటి రాకంటే ముందు ఎస్సీ కులము అని అంటే మాల, మాదిగ ప్రపంచానికి తెలిసినటువంటి 2 కులాలు. ఈ మోచి, సమగర, లేకపోతే బైన్ల, డక్కలి, డోమరి ఇవన్నీ ఏదో ఉపకులాలని మనం అనుకుంటున్నాము. ఏ కులానికి ఆ కులమే, ఏ కులం ఇంకో కులానికి ఉపకులం కాదు. కావలిస్తే వృత్తిరీత్యా ఒక కులము ఇంకో కులం మీద ఆధారపడి ఉన్నది, అందువల్ల మన ఉపకులం అని అంటున్నారు. కానీ మోచి తీసుకుందాం. మోచి అని తెలిసిన కాడికే నేను సబ్జెక్టు కరెక్షన్. మోచి తీసుకుందాం. మోచి అనేది ఒక వృత్తిపరమైనటువంటి కులం. ఆ వృత్తి చేస్తే జీవనోపాధి ఉన్నది. కానీ ఏ కులాన్ని అడుక్కొని తినడం లేదుగా, ఎందుకు దాన్ని ఉపకులం అనాలే? నేతకాని ఉన్నది మాదే. మేము ముతక బట్టలు నేస్తాం, అమ్ముతాం. మీ ఎవరికి దగ్గర ఇది అడగడం అనేది లేదు కదా. సో కాబట్టి ఏంటంటే ఏ కులానికి ఆ కులమే తప్ప ఏ కులం ఇంకో కులానికి ఉపకులం కాదు. ఇది మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి.
ఇక రెండోది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మేము నేతకాని హక్కుల పరిరక్షణ సంఘంగా ఈ వర్గీకరణ అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. అయితే ఈ స్వాగతం చెప్పడంలో వర్గీకరణ కనుక తెలంగాణ రాష్ట్రంలో జరగాలని ప్రభుత్వం అంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ఏంగానే ఇక్కడ సీఎం గారు నేనే మొదటి వర్గీకరణ చేస్తాను అని ఆయన ప్రకటన చేశాడు. అది సత్యం, అది అనివార్యం, అవసరం. అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది మౌలికంగా ఎస్సీ, ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా ఇది ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ తీర్పే తప్ప ఇది కేవలం మాదిగ కులానికి మేలు చేసేటువంటి వర్గీకరణ తీర్పుగా మనం భావించొద్దు. మన ఆర్గ్యుమెంట్లో ప్రతి దగ్గర మన కులానికి మనం చైతన్యం చేసుకునే సందర్భంగా కానీ, ఇతర కులాలతో మనం మాట్లాడేటువంటి సందర్భంగా కానీ, ఇది వర్గీకరణ అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉపకులాలకు సంబంధించింది, ఇది మాదిగా ఒక్క కులానికి సంబంధించింది కాదు అనేది మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. ఇకపోతే ఈ వర్గీకరణ అనేది తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడానికి బలమైనటువంటి మరి మాదిగ సమాజానికి నాయకత్వం వహించినటువంటి మందకృష్ణ మాదిగ గారు అంత గతంలో ఏదైతే ఏబిసిడీల వర్గీకరణ ఉన్నదో అదే ప్రాతిపదిక మీద చేస్తే తొందరగా అయిపోతుంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అనలేదు, కానీ అవకాశం లేకపోలేదు, అవకాశం ఉంది. దాన్ని మనం ఉపకులాలుగా వ్యతిరేకించాలి. ఎందుకు వ్యతిరేకించాలి అంటే దానికి ఒక 2-3 కారణాలు నా అభిప్రాయం అనుకుంటాను. ఒకటి, అది ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి వర్గీకరణ. ఈ ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి వర్గీకరణలో ఏ గ్రూపులో ఉన్నటువంటి అనేక కులాలు ఇప్పుడు తెలంగాణలో లేవు. ఏ గ్రూపులో ఉన్నటువంటి కొన్ని కులాలు తెలంగాణలో ఉన్నాయి. అలాగే బి గ్రూప్లో ఉన్నటువంటి కులాలు, సి గ్రూప్లో ఉన్న కులాలు, డీలో ఉన్నటువంటి కులాలు కూడా మన తెలంగాణలో లేవు. ఏదైనా ఉంటే ఒకటి అరా ఉద్యోగ రీత్యనో లేదా ఇతరత్ర వ్యాపార రీత్యనో వచ్చి ఉన్నటువంటి కుటుంబాలుగా ఉండొచ్చు. కానీ ఒక కులంగా, ఒక ప్రామాణికమైనటువంటి వర్గంగా మాత్రం ఇక్కడ లేవనేది నా అభిప్రాయం. ఇకపోతే బి అండ్ సి గురించి మనం మాట్లాడుకుందాం. బి గ్రూపులో మాదిగతో పాటు అనేక ఉపకులాలు కూడా ఒకే ఘాటిలో కట్టేయబడ్డాయి. మన మిత్రుడు అన్నాడు 96 నుంచి నేను మందకృష్ణ అన్నతో పనిచేసిన, ఎన్నడూ కూడా ఆయన ఉపకులం గురించి అనలేదు. కాబట్టి 5-6 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మనం ఉపకులాలు అనేటువంటి వాయిస్ని వివిధ వేదికలలో మనం చెప్పడం ప్రారంభించామో, అట్లెట్లా ఉపకులాలకు నేనే ముందుండి న్యాయం చేస్తా, నాంత ఇదే లేదు అనేటువంటి ప్రకటన ఆయన చేశాడు. అప్పటి నుండి ఆయన ఉపకులాలు అనే పదం అప్పుడప్పుడు అక్కడక్కడ సందర్భాన్ని బట్టి, వేదికని బట్టి మాట్లాడుతున్నాడు. ఆ వేదికని బట్టి, సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నారు తప్ప నా అభిప్రాయంలో అది హృదయాంతరాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం మాత్రం కాదు. ఎందుకంటే చాలామంది ఉపకులాలకు సంబంధించినటువంటి మిత్రులు అంటే ప్రైవేటుగా సంభాషణలో మాట్లాడేటప్పుడు ఏమన్నా కృష్ణ అన్న దగ్గర పోతానం కానీ ఆయన అంత మనసు పెట్టి మన మీద మాట్లాడినట్టు అనిపించట్లేదు అని ఇప్పుడు మన మిత్రులు, డక్కలి మిత్రులు అన్నట్టుగానే మిగతా మిత్రులు కూడా నాతో అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఇది ఉపకులాల గురించి మాట్లాడితే సామాజిక న్యాయము, సహజ న్యాయం అంటే ఏంటి, సామాజిక న్యాయం అంటే ఏంటి, సోషల్ జస్టిస్ అని అంటున్నాం కదా. సమాజంలో అట్టడుగున చిట్ట చివరన ఎవరైతే ఉంటారో వారికి మొదటి ఫలం అందించడం అనేదే నిజమైనటువంటి సామాజిక న్యాయం. ఎవరున్నారు సమాజంలో అట్టడుగున చిట్ట చివరల? ఒక డక్కలు ఉన్నది, ఒక డొమ్మరు ఉన్నది అనుకుందాం మనలో మనం. అంటే మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి మాట్లాడుకున్నట్లయితే, ఇంకొకరు మాలకు ఉపకులంలోనైతే ఇంకొక మాస్టర్ అనేటువంటి కులం. మాస్టర్ అనేది మాదిగ రెండింటిలో కూడా ఉన్నది అంటే చెప్తున్నా. సో అంటే
ఇక్కడ సామాజిక న్యాయం అనే పదాన్ని వాళ్ళు ఎక్కడ దాకా ఆప్ చేస్తున్నారు? రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ, మరి ఎస్సీలో ఉన్నటువంటి నాయక అగ్రకులాలు అందాం, ఎస్సీ అగ్రకులాల వాళ్ళు కానీ ఏమంటున్నారు? సామాజిక న్యాయం అంటే మాల కాకుండా మాదిక అవకాశం దక్కితే సామాజిక న్యాయం. రైట్, సామాజిక న్యాయం. మరి 2004లో ఏబిసిడీల వర్గీకరణ జరిగినప్పుడు 40,000 ఉద్యోగాలు బి కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేటువంటి పొందారు. ఆ 40,000లో ఎంతమంది మాదిక ఉపకులాల వాళ్ళకు వచ్చినాయి? అక్కడ నిజంగా సామాజిక న్యాయం అనేది జరిగిందా? అలా చూస్తే నాకు తెలిసి 1-2 కంటే ఏదన్నా ఉంటే అది కూడా మా దృష్టికి అయితే రాలేదు. మేము మా రీసెర్చ్లో ఒకవేళ మాది సరైనటువంటి పరిశోధన కాకుండా ఉన్నట్లయితే, ఉన్నదని భావిస్తే 1 ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు. కానీ 40,000 ఉద్యోగాల్లో సింగిల్ డిజిట్ అనేటువంటిది అంత పెద్ద ప్రామాణికం కాదు. అంటే ఏంటన్నట్టు సామాజిక న్యాయము అంటే పెద్దన్న ఆయన తర్వాత అన్నకు అందడమే కాదు, చిట్ట చివర ఉన్నటువంటి చిన్న తమ్ముడికి అందడం అనేదే నిజమైనటువంటి సామాజిక న్యాయము. ఇప్పుడు ఈ వర్గీకరణ అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు నిజమైనటువంటి సామాజిక న్యాయం వైపు అడుగులు వేయాలి. ఆ అడుగులు వేయడానికి ఉపకులాలు ఐక్యంగా మనం పోరాటం చేసి సామాజిక న్యాయాన్ని మనం సాకారం చేసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సహజ న్యాయ సూత్రం. సహజ న్యాయం అంటే ఏంటండి? ప్రతి జీవికి ఈ భూమి మీద, ప్రతి చరాచర అంటే కోటాను కోట్లు ఉన్నటువంటి జీవరాశులు, ప్రతి జీవికి ఈ భూమి మీద జీవించేటువంటి హక్కు ప్రకృతే ప్రసాదించింది. ఈ ప్రకృతి ద్వారా ప్రసాదించబడినటువంటి న్యాయాన్ని మనం సహజ న్యాయం అంటున్నాం. మరి డక్కలి ప్రకృతిలో నుంచి వచ్చిన కులమే కదా, మోచి ప్రకృతిలో నుంచి వచ్చిన కులమే కదా, బేడబుడగ జంగం అక్కడి నుంచి వచ్చిందే కదా, సమగర అనేటువంటి అక్కడి నుంచి వచ్చిందే కదా, నేతకాని అక్కడనే కదా, మాల జంగం, మాదిగ జంగం, మాలదాసరి, మాదిగ దాసరి అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. కాబట్టి సహజ న్యాయ సూత్రం చూసినా, సామాజిక న్యాయ సూత్రం చూసినా ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వర్గీకరణ చేయటం అనేటువంటిదే నిజమైనటువంటి సామాజిక న్యాయము. ఇది మనం. ఇకపోతే మూడో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణలో ఇప్పుడు ఇవాళ మనకు గత వర్గీకరణలో కనుక చూసినట్లయితే మీ దగ్గర ఉన్నదనుకుంటా, సాక్షిలోనూ ఈనాడులో వచ్చింది, మా కులమే అంద. ఇందాక నేనేమన్నాను, సుమారుగా 15 లక్షల జనాభా ఉంటాం మేము. ఒక్క నియోజకవర్గంలోనే 1,73,000 ఓట్లు ఉండడంతో మాకు ఎంపీ టికెట్ 2009 నుండి మాకు కంటిన్యూగా వివిధ రాజకీయ పార్టీలు కేటాయిస్తున్నాయని అన్నాను. కానీ లాస్ట్ టైం చేసిన వర్గీకరణలో నేతకానీయుల యొక్క జనాభా ఎంత రాశారు తెలుసా? 1,33,720 అట. అంటే ఒక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్ల కంటే తక్కువ. అలాగే ప్రతి కులాంది, ఇందాక మన మిత్రుడు మాదాస్ కుర్వ మిత్రుడు అంటున్నాడు మల్లేష్ గారు, మేము మహబూబ్ నగర్లోనే సుమారుగా 5 లక్షల జనాభా ఉంటాం సార్. ప్రతి నియోజకవర్గంలో కూడా మేము ఎక్కడ కూడా 50,000కు తక్కువ లేనటువంటి ఓటర్స్ ఉన్నాము. నిజానికి ఎస్సీలంటే మాలమాదిగా అనేటువంటి ఇంప్రెషన్ ఉండడం వల్ల ఉపకులాలు ఏ కులం ఎక్కడున్నది, ఎంత జనాభా ఉన్నది, ఈ ఉపకులాల యొక్క వృత్తులేంటి అనేటువంటిది బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఆ తెలియకపోవడం వల్లనే మనం ఏ జనాభా చెప్పినా ఏది పెట్టినా వీళ్ళు ఉన్నారు అనేటువంటి కాడికి వస్తున్నది. ఇది అసలు కారణం. ముందు అసలు మాదిగోళ్లకు నిన్న మన దాకా మనం ఉపకులాల సంఘాలు వెంకటేశం గారు కానీ మనందరం పెట్టకపోతే మందకృష్ణ గారికి మొత్తం మాదిగ ఉపకులాలు ఇన్ని ఉన్నాయి, వీళ్ళంతా మాదిగ కిందికి వస్తాయని ఆయనకు తెలుసా? ఇప్పుడు చెప్పొచ్చు, నాకు తెలుసు, నాకు తెలియని ఏమున్నది హెచ్సీల గురించి అని అనొచ్చు. మాలలకు వెంకటస్వామి కొడుకులకు తెలుసా? మన్యకు మాలకు ఉన్న తేడా ఏంటో ఆయన చెప్పగలుగుతాడా? మన్య అన్నయ్యకి మాలకున్న తేడా ఏదో ఆయన చెప్పగలుగుతాడా? మాల మాస్టర్ని ఏ వృత్తో వెంకటస్వామి కొడుకు వివేక్ కానీ, వినోద్ కానీ, చనిపోయిన వెంకటస్వామి కానీ స్వయంగా ఎవడైనా చెప్పగలుగుతాడా? ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ కింది కులాల మీద అవగాహనే లేదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే, వర్గీకరణ చేయడానికి ముందు అదే మనం 10 ఉంటే 10 మందిమే కానివ్వండి, 20 ఉంటే 20 కానివ్వండి, 1,00,000 ఉంటే 1,00,000 కానివ్వండి, 10 లక్షలు ఉంటే 10 లక్షలు కానివ్వండి,
జనాభా కుల గణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది తెలంగాణలో చేపట్టాలి. ఇది ప్రధానమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నువ్వు కులం వాళ్ళు ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక ఆఫీసర్ అసెంబ్లీలో సమావేశం జరుగుతూ ఉంటే సోషల్ వెల్ఫేర్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ ఏది రాసిస్తే అది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మాట్లాడతాడు. ఆ సెక్రటరీ దేని మీద ఆధారపడతాడు? ఆయన కింద ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్స్ ఏదైతే ప్రింటెడ్ మ్యాటర్లో పేపర్ రూపంలో ఉన్నదో అది అందిస్తే వాడు అది రాసి ఇచ్చేస్తాడు. అంటే పేపర్లో ఉన్న అంశమే తప్ప వాస్తవంగా సమాజంలో ఎక్కడ ఎవరు ఎట్లా ఏ రూపంలో ఎంత జనాభాతో ఉన్నారు, ఎటువంటి ఆర్థిక సామాజిక స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయం ఎవరికి కూడా సమగ్రమైనటువంటి అవగాహన లేదు. కాబట్టి అసలు మేము ఎక్కువ చెప్పుకుంటున్నామని మీరు అంటున్నారు కదా, అసలు మేము ఎంతో లెక్క తేల్చారు అదయా ఉందని మాకు పదే చెప్పు, మేము ఎక్కువ అడగం కదా. ఆ తర్వాత కాబట్టి కుల గణన చేసిన తర్వాతనే వర్గీకరణని చేపట్టాలి. ఇది ముఖ్యమైనటువంటి అంశంగా భావించాలనేది అయిపోయింది. తర్వాత రెండోది అంటే ఇప్పుడు మీరు ఆ బ్యానర్ మీద రాసినటువంటి అంశం అది మీ అంటే మన వెంకటేశం గారు కానివ్వండి మీరందరూ అనుకున్నటువంటిది. అయితే మా సంఘంలో మేము అనుకున్నటువంటిది ఏంటంటే ఒక వర్గీకరణ ఎలాగో జరిగితే పాత వర్గీకరణ అనేటువంటి దాన్ని ప్రామాణికంగా తీసేసి కొత్తగా కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి. సామాజిక విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు దాంట్లో మెంబర్లుగా ఉండాలి. అన్ని కులాలకు కూడా దాంట్లో అవకాశాన్ని కల్పించి ఒక కమిషన్ ఏర్పాటు చేసి విధి విధానాలను తయారు చేయాలి అనేటువంటిది రెండో ముఖ్యమైనటువంటి అంశం అని అనుకుంటున్నాం. అయితే దాంతోపాటు ఒకవేళ వర్గీకరణ ఎలాగూ జరుగుతుంది కాబట్టి మా కులం మా సంఘం మేము అనుకున్నటువంటి పద్ధతి ఏంటంటే ఏబిసిడి కింది నుంచి పైకి చూస్తారా పైనుంచి కిందికి చూస్తారా ఎలా చూసినా ఒకవేళ కింది నుంచి మీరు లెక్క పెడితే ఫస్ట్ ఏ గ్రూపులో మాదిగ ఉపకులాలు ఉండాలి అని మా సంఘం యొక్క అభిప్రాయం. మీరు తర్వాత మనం మా సంఘం యొక్క అభిప్రాయం చెప్తున్నాం. బి మాదిగ ఎక్స్క్లూజివ్ ఒక మాదిగ కులమే బి కేటగిరీలో ఉండాలి. ఇక ఏ ఒక్క కులంతో ఇంకోటి సంబంధం పెట్టుకోవద్దు, మాల కానీ మాదిగ కానీ. సి వచ్చేసరికి మాల ఉపకులాలన్నీ సి గ్రూపులో ఉండాలి. డి మాల అనేటువంటి గ్రూపులో ఉండాలి. ఇది మేము నిన్న అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసుకొని మేముగా కేవలం రాష్ట్ర బాడీలో మేము చర్చించి మేము అనుకున్నటువంటిది. మేము ఆ తర్వాత రేపటి నుంచి కార్యాచరణ వివిధ జిల్లాలలో మొదలు పెడుతున్నాము. 7వ తారీఖు నాడు ఇదే హైదరాబాద్లో మా సంఘం తరఫున కొంచెం పెద్ద ఎత్తున చేయాలనే ఒక నిర్ణయం ఉన్నాం. లేదా ఇప్పుడు మనందరం కలిసి చేద్దాము అనేటువంటి చివరి మనం అనుకుంటే అట్లనే మనం ఏదో ఆ డేట్ కాకపోతే ఇంకో డేట్ ఏదో ఒక డేట్లో అందరం కలిసి చేద్దాం అనేది అనుకున్నాం. సో ఇది మేము ఇట్లా ఏబిసిడి వర్గీకరణ అనేటువంటిది ఏబిసిడి ఇట్లా ఉంది. ఒకవేళ కింది నుంచి కాకపోతే పైనుంచి చేస్తే ఏలో మాలని పెట్టండి, బిలో మాదిగని పెట్టండి, సిలో మాదిగ ఉపకులాలను పెట్టండి, డిలో మాల ఉపకులాలను పెట్టండి. ఏదైనా మాలతో మాల ఉపకులాలని మాదిగతో మాదిగ ఉపకులాలని కలిపితే నష్టపోయేది మేమే. కాబట్టి మళ్ళీ అలా జరిగినట్టయితే ఒకవేళ మాదిగ ఉపకులాలు మాల ఉపకులాలని ఒకే ఘటన కట్టేస్తే మళ్ళీ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే మనలో మనమాట మా అందకృష్ణ మా అభిప్రాయం, అందుకని మా అభిప్రాయంగా అన్నా కానీ అందరి అభిప్రాయం అనలేదు. అదే సో ఇది మేముగా భావించినటువంటిది. సో ఇది నా అభిప్రాయంగా చెప్తున్నా. మీరంతా చర్చించి మీకు అంగీకార యోగ్యం అయితేనే దాని మీద వెళ్దాము, లేని పక్షంలో ఏదైతే అందరికీ సమ్మతమో దాని ప్రకారం వెళ్దామనేది నా అభిప్రాయం. ఓకే, ధన్యవాదాలు మిత్రులారా.